సో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు అయితే ప్రశాంతంగా ముగిశాయి. సో ఎవరి పార్టీ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. డబుల్ డిజిట్ మాకంటే మాకని చెప్పేసి ఇటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, అలాగే కాంగ్రెస్ బీజేపీ కన్నా ఈసారి ఎక్కువ స్థానాలు సాధిస్తామని కేటీఆర్ గారు కూడా చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికి మరి తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఎవరిది పైచే ఉండబోతుంది, ఇటు నరేంద్ర మోడీ హవా అనేది తెలంగాణలో ఎంతవరకు పనిచేస్తుంది, అలాగే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్స్ స్థానాలు గెలుచుకోవడం కాంగ్రెస్ పార్టీకి సాధ్యమేనా? ఎందుకంటే గతంలో 2018 టైంలో 16 కారు సారు 16 అనే నినాదంతో పోయినటువంటి కారు గుర్తుకే టీఆర్ఎస్కి అప్పుడు కేవలం 9 స్థానాలు మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. మరి ఆ 9 స్థానాలని ఈసారి కాంగ్రెస్ పార్టీ క్రాస్ చేయగలుగుతుందా? ఎందుకంటే ఇవి స్టేట్కి సంబంధించింది కాదు, నేషనల్ ఎన్నికలు కాబట్టి ప్రజల లోపల కూడా ఆ భావన ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఒక్క సీట్ తోటైనా సరే బీఆర్ఎస్ పార్టీ బోని కొట్టగలుగుతుందా అనేది చూద్దాం. అలాగే ఓటు టెన్షన్ మొత్తానికి చూసుకున్నట్టయితే ఓటు టెన్షన్, ఓటింగ్ సరళిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు గుబులు, గెలుస్తామంటూ ఓపెన్గా నేతల స్టేట్మెంట్లు, కొన్ని చోట్ల బీజేపీతో టఫ్ ఫైట్ అంటూ కామెంట్స్, నేతలను దడదడలాడిస్తున్న డైవర్ట్ ఓటు, అన్ని మండలాల నుంచి రిపోర్ట్ కోరిన సీఎం, పోటాపోటీ ఉన్న సెగ్మెంట్లపై స్పెషల్ ఫోకస్, ఇంటి నుంచే పార్టీ నాయకులతో సమీక్ష. అలాగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సర్లీ చూసిన తర్వాత కాంగ్రెస్ నాయకుల్లో గెలుపోటములు, మెజార్టీ అంశాలపై డిస్కస్ షురూ అయ్యింది. తమ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయని వారు పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా లోపల మాత్రం అన్ని సీట్లు గెలుస్తామా అనే గుబులు వారిని వెంటాడుతుంది. అనేక నియోజకవర్గాల్లో బీజేపీ గట్టిపోటు ఇవ్వడమే ఇందుకు కారణమనే టాక్ వారి నుంచి వినిపిస్తుంది. మరోవైపు కొన్ని చోట్ల బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీజేపీకి డైవర్ట్ అయ్యిందనే ప్రచారం జరుగుతుందని, అదే జరిగితే తమ అభ్యర్థుల విజయ అవకాశాలపై ప్రభావం చూపుతుందనే టెన్షన్ కాంగ్రెస్ లీడర్లని వెంటాడుతుంది. 6 గ్యారెంటీలు వర్కౌట్ అయ్యాయా? ఎన్నికల్లో 6 గ్యారెంటీస్ అమలు తమకు పాజిటివ్ ఓటింగ్గా మారుతుందని కాంగ్రెస్ లీడర్లు గట్టి విశ్వాసంతో ఉన్నారు. అందుకే 100 రోజుల పాలనకు రెఫరెండం అని ప్రకటించారు. కానీ పోలింగ్ సర్లీ చూసిన తర్వాత సో మొత్తానికి 13 సీట్లు పక్క, అన్ని చోట్ల పోలింగ్ కాంగ్రెస్కు అనుకూలం. కొన్ని ప్లేసెస్లో 2వ స్థానంలో బీజేపీ, పోటీలో కనిపించని బీఆర్ఎస్, సీఎం రేవంత్తో అభ్యర్థుల ఎమ్మెల్యేలు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. ఇదే అంశంపైన కాంగ్రెస్ బీజేపీల కర్రు కార్చి వాత పెట్టారు అని చెప్పేసి ఇటు కేటీఆర్, 2 పార్టీల కంటే కారుకి ఎక్కువ సీట్లు, దేశ రాజకీయాలను శాసించేది ప్రాంతీయ పార్టీలే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం త్వరలో జరగబోయేది ఇదే. రుణమాఫీ చేయకపోతే ఆగస్టు సంక్షోభం, కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హాట్ కామెంట్స్ చేయడం అనేది కూడా జరిగింది. సో మొత్తానికి ఎవరిదాలో మేము గెలుస్తామంటే మేము గెలుస్తాం, మాకే ఎక్కువ స్థానాలు వస్తాయంటే మాకే ఎక్కువ స్థానాలు వస్తాయని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తుంది. సో మొత్తానికి 13 సీట్లు గెలుస్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అనేది జరుగుతుంది. సో మొత్తానికి తర్వాత 6 గ్యారెంటీలు వర్కౌట్ అయ్యాయా అనే టెన్షన్ వారికి వెంటాడుతున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు పాజిటివ్ ఓటింగ్ వచ్చిన గ్రామాల్లో ఈసారి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటేశాం, ఈ ఎన్నికల్లో బీజేపీ వేశాం అనే తీరుగా ఓటింగ్ జరిగిందని మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అంతర్గత సమావేశాల్లో అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. సొంత సెగ్మెంట్లో మెజార్టీ భయం, అసెంబ్లీ ఎలక్షన్లో వచ్చిన ఓట్ల కంటే ఎంపీ ఎన్నికల్లో తక్కువ ఓట్లు రావాలని ఎమ్మెల్యేలు మంత్రులకు ఎక్కువ ఓట్లు రావాలని ఎమ్మెల్యేలు మంత్రులకు పార్టీ అధిష్టానం టార్గెట్ పెట్టింది. ఒకవేళ తక్కువ వస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. పార్టీ అభ్యర్థి గెలవడంతో పాటు సొంత నియోజకవర్గాల్లో మెజార్టీ రావాలని ఎమ్మెల్యేలకి మంత్రులు చెప్పడం అంటే నియోజకవర్గంలో నుండి ప్రచారం చేశారు. ఒకవేళ పార్టీ అభ్యర్థి గెలవకపోతే తమ పరిస్థితి ఏంటి అని మంత్రులు తమ సన్నిహితుల వద్ద ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తుంది. సో భయపెడుతున్న డైవర్ట్ ఓటు, కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీజేపీకి డైవర్ట్ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా మహబూబ్ నగర్, చెవెల్లా, మెదక్, భువనగిరి, ఆదిలాబాద్ 5 ఎంపీ సెగ్మెంట్లలో ఈ పరిస్థితులు ఉన్నట్లు కాంగ్రెస్ అంచనా వేస్తుంది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ లీడర్ల దగ్గరుండి మరి తమ ఓటు బ్యాంక్ని బీజేపీకి డైవర్ట్ చేశారని ప్రచారం ఉన్నది. ఒకవేళ గుంపగత్తుగా బీఆర్ఎస్ ఓటు కమలం గుర్తుకు డైవర్ట్ అయితే తమకు నష్టమని కాంగ్రెస్ లీడర్లు ఆందోళన చెందుతున్నారు. సో పార్లమెంట్ ఓటింగ్ సర్లీపై అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, అభ్యర్థుల లీడర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అన్ని చోట్ల పరిస్థితి ఎలా ఉందనే విషయాలను ఆరా తీశారు. ఈసారి కాంగ్రెస్ ఓట్ల శాతం పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే మండలాల వారీగా పోలింగ్ సర్లీపై లీడర్ల నుంచి సీఎం రిపోర్ట్ అడిగినట్టు తెలుస్తుంది.
కాంగ్రెస్కి ఎన్ని, బీజేపీకి ఎన్ని ఓట్లు పడ్డాయో అంచనాతో సహా రిపోర్ట్ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. దాని ఆధారంగానే కాంగ్రెస్ అభ్యర్థులు ఎంత మెజార్టీ విజయం సాధిస్తారనేది విషయంపై క్లారిటీ వస్తుందని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తుంది. 13 సీట్లు పక్క, అన్ని చోట్ల పోలింగ్ కాంగ్రెస్కి అనుకూలం. కొన్ని ప్లేసెస్లో రెండో స్థానంలో బీజేపీ, పోటీలో కనిపించని బీఆర్ఎస్. సీఎం రేవంత్ అభ్యర్థులు ఎమ్మెల్యేలు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి 39.40% ఓట్లు వచ్చాయని, ఎంపీ ఎన్నికల్లో 4 నుంచి 5% మించి పార్టీ ఓట్ బ్యాంక్ తప్పకుండా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ రెండో స్థానంలో నిలుస్తుందని, బీఆర్ఎస్ ఎక్కడ కూడా పోటీలో కనిపించలేదని తమకు అందిన సమాచారం సీఎం రేవంత్కు చెప్పారు. నల్గొండ, భువనగిరి, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మెదక్, జహీరాబాద్, చెవెల్ల, సికింద్రాబాద్ సీట్లలో పార్టీ అభ్యర్థులు గెలుస్తారని ముఖ్యమంత్రి వివరించారు. మిగతా నియోజకవర్గాల్లో సానుకూలత ఉన్నప్పటికీ ఓటర్ల నాడి అంచనాకు చిక్కలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో వీళ్ళ లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే నల్గొండలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. భువనగిరిలో మాత్రం టఫ్ కాంపిటీషన్ నడిచిందని చెప్పేసి కూడా టాకు. సో ఇక్కడ 50-50 ఇటు బీఆర్ఎస్ అలాగే బీజేపీ అలాగే కాంగ్రెస్ మధ్యలో మాత్రం టఫ్ కాంపిటీషన్ నడిచినట్టు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ చెప్పినట్టు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అనేది బీజేపీకి ఇక్కడ ఈ ప్లేస్లో డైవర్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఖమ్మంలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. వరంగల్లో కూడా ఆరూరి రమేష్ టఫ్ కాంపిటీషన్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ వరంగల్లో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యలోనే టఫ్ ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మహబూబాబాద్లో మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్కి కొంతమేర అక్కడ పాజిటివ్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో పెద్దపల్లిలో అయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో టఫ్ ఫైట్ నడిచినట్టు తెలుస్తుంది. నిజామాబాద్లో మాత్రం భారతీయ జనతా పార్టీ అనుకూలంగా ఉంది ప్రస్తుతం ఉన్న రిపోర్ట్ ప్రకారం. మరి కాంగ్రెస్ కూడా గట్టి పోటీనే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మహబూబ్ నగర్లో కూడా 50-50%. సో వీళ్ళు అనుకున్నంత 13 స్థానాలు గెలవడం మాత్రం అసాధ్యం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మహబూబ్ నగర్లో మాత్రం నువ్వా నేనా అన్నట్టు కూడా రసవత్తరంగా నడిచింది. ఎవరు గెలిచినా 10-20 వేల ఓట్ల కన్నా ఎక్కువ మెజార్టీ రాదని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. నాగర్ కర్నూల్లో కూడా సో 2-3 రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ గాలి వీచడంతో మోడీ సభ తర్వాత నాగర్ కర్నూల్లో ఇక్కడ కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో టఫ్ నడిచినట్టు కూడా తెలుస్తుంది. ఎవరు గెలిచినా అంత ఈజీగా గెలవాలనేది కూడా టాక్. సో మెదక్లో ఇక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్. సో కాంగ్రెస్ మాత్రం థర్డ్ ప్లేస్ వచ్చే అవకాశం ఉంది. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో మెదక్ ఎవరు గెలిచినా, ఒకవేళ బీఆర్ఎస్ ఇక్కడ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. జహీరాబాద్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో నడిచింది. చెవెల్లలో బీజేపీ వన్ సైడ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. సికింద్రాబాద్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో అయితే టఫ్ కాంపిటీషన్ అయితే నడిచింది. సో వీళ్ళు అనుకున్నంత ఈజీగా ఈ సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు అయితే లేవు. చాలా చోట్లలో వీళ్ళు చెప్తున్నట్టు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అనేది వన్ సైడ్గా కొంతమేరకు కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని మండలాలలో, కొన్ని పోలింగ్ బూత్లలో కూడా ఇటు బీఆర్ఎస్కి ఎట్లా గెలిచే అవకాశాలు లేవు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కన్నా ఇద్దామని చెప్పేసి సొంత కార్యకర్తలే భారతీయ జనతా పార్టీకి వేసినట్టు కూడా సమాచారం. సో ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుంది. ఒకవేళ ఆ విధంగా జరిగితే మాత్రం భారతీయ జనతా పార్టీ 6 నుంచి 8 స్థానాలు గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 6 నుంచి 7 స్థానాల వరకు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. ఎంఏఎం మాత్రం 1 స్థానం, బీఆర్ఎస్ 1 స్థానంలో గెలిచే అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం. సో మొత్తానికి 13 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఈజీయా? భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో నిజంగా సత్తా చాటుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? మీ ఏరియాలో, మీ నియోజకవర్గాల్లో